అంటే దసరా ఫెస్టివల్ మూడ్కి ఫ్యాన్స్ కూడా డబుల్ హీట్లో ఉన్నారు. అంటే దాహంతో ఉన్నారంటారు కదా. చెప్పాలంటే ఆ ఫ్యాన్స్ దాహం తీర్చారు కాబట్టి వాళ్ళు వెరీ హ్యాపీ. ఫస్ట్ కళ్యాణ్ గారు షార్ట్స్ అవి కూడా చాలా ఎగ్జాక్ట్గా పడ్డాయి. ఇద్దరు టెక్నికల్ పర్సన్స్ కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఒక సినిమా రిలీజ్ అయ్యే టైంలో ప్రతి సినిమాకి టెక్నికల్గా డీల్ అవుతుంది అంటూ ఉంటారు. అంటే సినిమా లేట్ అవడం కారణం సీజీ వర్క్ కాలేదు, లేదా ఆర్ఆర్ కాలేదు, రకరకాల ఇష్యూస్ చెప్తూ ఉంటారు. అంటే ఇన్ని రోజులు వర్క్ చేసిన లాస్ట్ కాంపాక్ట్ వర్క్ ఇంకా మంచిగా చేయాలని లేట్ అవుతూ ఉంటుందా, లేదంటే డిలే కారణం ఏంటంటే? ఈ సినిమాకి అయితే స్ట్రైక్ కొంచెం ఇబ్బంది పడింది సార్. మధ్య తెలుగు ఇండస్ట్రీ స్ట్రైక్ ఉండకపోవడం వల్ల ఒక 2 days షూట్ అలాగ ఉండిపోయింది. సో అది ఆ స్ట్రైక్ వల్ల ఒకరోజు అయిపోద్దేమో, 2 రోజులు అయిపోద్ది అనుకుని అలానే వెళ్ళింది. ఆల్మోస్ట్ 20-25 days వెళ్ళింది అనమాట. దానివల్ల కొంచెం బర్డన్ పడింది. అంటే తప్పు కూడా మళ్ళీ ఎవరిదో వేరే టెక్నీషియన్స్ కాదు, నాదే. సో నేను కొన్ని విషయాలు లాక్ చేయకపోవడం వల్ల అన్నీ ఆటోమేటిక్గా ఒక్కొక్కటి మూవ్ అవుతూ మారింది. ఎందుకంటే నా పాత సినిమాలో నేను ఎప్పుడు అలా జరగలేదు నాకు. నేను సాహో అంతా నేను ఐమాక్స్కి 15 days ముందే ఇచ్చేసాను. ఈ సినిమాలో నాదే ఇష్యూ. ఎందుకంటే నేను ఆ టైం అలాట్ చేయకుండా ఎడిట్ కొంచెం లాక్ చేయకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. లాస్ట్ రోజు కూడా మేము అందరం కాపీ చేసేటప్పుడు కూడా ఇద్దరు మెట్ల ముందు కూర్చుని అన్నపూర్ణ ముందర ఇద్దరు ఆల్మోస్ట్ లైక్ ఏం ఆడుతున్నాం కూడా తెలియదు అనమాట. పైనాపిల్ ఎక్స్ప్రెస్ లాగా సినిమాలో లాగా ఇద్దరు క్యారెక్టర్స్ కూర్చొని ఏంట్రా ఏమవుతుంది ఇదేంటి, అప్పుడు మేము ఆడుకుంటున్నాం. ఇద్దరు అలా కూర్చొని ఇద్దరు కారు ఎక్కి ఇద్దరు వెళ్ళిపోయాం అంతే. బాయ్ కూడా చెప్పలే. ఇంటికి వెళ్ళాక అవును తమనన్న అప్పుడు ఉన్నాడు, అసలు ఆ క్యారెక్టర్ ఎవరు, అసలు సుజిత్ ఎవడు అని ఆ ట్రాన్స్లో ఉన్నాం అనమాట. సినిమా అప్లోడ్ అయిన తర్వాత ఇంకా సినిమా బట్ డౌన్ ద లైన్ లాస్ట్ 20-25 days మేము ఎక్కడ కూడా ఆ డిలేలు అవ్వకూడదనే కంటిన్యూస్గా సార్. అంటే లైక్ అన్ని సినిమాలు అందరూ పని చేస్తారనుకోండి, ఇంటెన్షనల్గా అయితే లాస్ట్ మినిట్ వరకు తీసుకెళ్దామని ఇంటెన్షన్ ఎవరికీ లేదు. కానీ ఒక్కటి కూడా తప్పు ఉండకూడదు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక చిన్న తప్పు మనం అప్పుడు ఒకేలే త్వరగా తోసేసేయాలని చెప్పేసి ఇచ్చేస్తే రేపొద్దున ఎవడో వచ్చి ఈ షాట్ బాగాలేదు, ఆ షాట్లు ఇలా ఉన్నారు, ఈ విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఈ కంప్లైంట్స్ ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉంటాయి మనకి. ఇది జస్ట్ మీరు డిలే అయ్యారు, మీరు ఎదవలు లాస్ట్ మినిట్లో వచ్చారు అనేది అంతవరకే అయిపోయింది. కానీ రేపొద్దున సరిగ్గా తీయలేదని వరకు వెళ్ళకూడదు కదా. ఆ కంప్లైంట్స్ రాకుండా ఉండడానికి లాస్ట్ మినిట్లో ఈ జాంబర్స్ అవ్వడం. ఇది ఎలా జరుగుతుందంటే ఒక్కొక్క రీల్ తర్వాత గ్రాడ్యుయేషన్. ఇప్పుడు 2.5 గంటలు కన్ఫామ్గా 2 hours 34 minutes మేము ముందరే చూసేసుకోముగా. అంది డబ్బింగు, ఎఫెక్ట్స్, డైలాగు ఇవన్నీ వస్తాయి కదా. వచ్చినప్పుడే కదా సినిమా మనకంతా. ఇంత ఆర్క్లో ఎవరు సినిమా చూడరు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ తప్ప. మ్యూజిక్ డైరెక్టర్కే అన్నీ అర్థం అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎఫెక్ట్స్ వస్తుంది, ఇక్కడ గన్ సౌండ్స్ వస్తాయి, ఇక్కడ డైలాగ్ వస్తుంది, ఇక్కడ మ్యూజిక్ వస్తుంది, ఇక్కడ ఇంజనీర్ ఆలోచిస్తాడు, అలా ఆలోచిస్తాడు. డిఏ అనేది కలర్ కరెక్షనే, బట్ సౌండ్ డిపార్ట్మెంట్ అనేది ఈజ్ వెరీ క్రూషియల్ డిపార్ట్మెంట్. అది లాస్ట్ మినిట్లో డిటిఎస్ థియేటర్లో ఇప్పుడు కన్నన్ అనే షాదాబ్ వీళ్ళందరూ సినిమా లాస్ట్ 10 రోజుల ముందరే చూస్తారు. తెలిసి ఇది ఆర్క్ సినిమా, ఓకే ఇలా ఇది టాప్ టు బాటమా, ఓకే ఈ గ్రాఫ్ ఇలా ఉండాలా, ఒక్కొక్క రీల్కి ఇంత వాల్యూమ్ పెరగాల. సో మనం 2.5 hours సినిమా మనం ముందరే చూడాలి. ఆ మెచ్యూరిటీ చాలా రేర్గా వస్తుంది. ఒక ఎడిటర్కి వస్తుంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి వస్తుంది, ఒక డైరెక్టర్కి ఉంటుంది. ఇన్నర్లో ఇది ఆర్క్ మొత్తం సినిమా 2 hours 34 minutes ఆర్క్ అని. అది కంటిన్యూస్గా డిటిఎస్ థియేటర్లో ఆ 70mm స్క్రీన్లో చూస్తున్నప్పుడే మాకు ఇంకా బాగా చేద్దామా, సుజిత్ నాకు ఒక హాఫ్ డే టైం, నేను స్టూడియోకి వెళ్ళి మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసేస్తా. సో అలా ఈ సినిమా మాత్రం అలా కొంచెం టైం తీసుకుంది బాగా. అసలు ఇంకా టైర్ కింద నిమ్మకాయ లాగా నలిపేసింది. యూ వాంట్ జ్యూస్, ఓకే దెన్ యూ నీడ్స్ టు గెట్ పిండిఫైడ్ అని చెప్పి అసలు 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 ఇంత ఒత్తిగా ఆరేసింది అనమాట మమ్మల్ని. అంటే ఎందుకు అడిగానంటే, నేను సీనియర్ డైరెక్టర్ని ఇదే క్వశ్చన్ అడిగితే ఆఫ్ ది రికార్డ్ చెప్పాడు. ఏంటి, నేను సినిమా తీసేసి వారం 10 రోజుల ముందు రెడీ చేసి పెడితే కూడా మాకు సెంటిమెంట్ నేను ఆళ్ళలో చూడాలండి, ఏళ్ళలో చూడాలండి అని కొంతమంది చూపిస్తారు. సినిమా చూపించి అది మార్చండి ఇది మార్చండి అంటారు. అప్పుడు నేనేదో పబ్లిసిటీ మూడ్లో ఉంటా, అప్పుడు ఈ టెన్షన్ పెడుతుంటారు తీసుకొచ్చి నాకు. అందులో లాస్ట్ మినిట్ దాకా నేను లాస్ట్ టైం దాకా షో చేసి పుష్ చేస్తూ ఉంటామని ఆయన చెప్పాడు. అంటే అదే అర్థం ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్లో ఇది మాత్రం ఉండొచ్చేమో. ఇక్కడ ఏంటంటే సార్ కరెక్టే. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ జానరే కానీ ఇలాంటి సినిమాలు నాకు అందరు ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు. ఏఎస్ ప్రకాష్ గారు మా డైరెక్టర్ కానీ, రవికే చంద్రన్ గారు, మనోజ్ గారు, నవీన్ నూలి గారు, సచిన్ నేషనల్ అవార్డు విన్నర్, తమన్నా నేషనల్ అవార్డు విన్నర్, ఇంతమంది నాకు 3 నేషనల్ అవార్డు విన్నారు. సచిన్, తమన్నా, నవీన్ నూలి అందరూ ఉన్నారు. అందరికీ సినిమా తెలుసు, ఒక సినిమాని ఫస్ట్ నుంచి ఎంతవరకు ఎలా తీసుకోవాలో అన్నీ తెలుసు. కానీ నాతో అనడం కూడా లేకిన ఈ సినిమా మనల్ని ఎంతైతే అంత తీసుకుంటుందిరా ఈ సినిమాని అనేవాళ్ళు. జనాలు చూసేటప్పుడు ఏముందబ్బా 2.5 hours ఓకే ఇది ఇక్కడి నుంచి వెళ్తుంది కదా అంటారు, అంతే కదా. కానీ అవన్నీ తీసుకెళ్ళడానికి, అది స్మూత్ చేయడానికి ఒక ఎఫర్ట్ పెట్టాలి కదా సార్. ఆ ఎఫర్ట్ దగ్గర ఇప్పుడు మనం ఒక సీన్ సరిగ్గా తీసిండే పోయిండొచ్చు,
ఒకచోట కథ అర్థమైండి పోయించు, అవన్నీ ఈ మిగతా టెక్నీషియన్సే దాన్ని స్టిచ్ చేసి లిఫ్ట్ చేస్తారు. వాళ్ళందరూ వచ్చే కాన్సర్ట్కి వెళ్తున్నట్టుంది సినిమాలి, అసలు చూస్తుంటే మ్యూజికల్గా వెళ్తుంది అంటే అది వెరీ టఫ్ కదా. ఇప్పుడు అదే సీన్ మ్యూజిక్ లేకుండా ఉంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు. చాలా మటుకు ఏమంటే ఈ సినిమాలో మ్యూజిక్ పడి అంటే చాలా బాగుంటారా, సీన్ బాగుంది కానీ మ్యూజిక్ అంత లేనని. ఫర్ నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ తమనన్నా దట్ అమ్మ ఈ సినిమాకి మ్యూజిక్ లేకపోతే సినిమా లేదన్నారా, దట్స్ వెరీ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే అలాంటి సినిమా పడాలి తమనన్నకి, ఇట్ డిజర్వ్స్ ఇట్ అనమాట. ఎందుకంటే కొన్ని సినిమాలు చూస్తుంటే తమిళ్లో ఈ మ్యూజిక్ డైరెక్టర్ అయితే సినిమా లేదా అంటారు అనమాట. ఓకేనా, అలాగా పడాలి అన్నకి. ఎందుకంటే అందరూ సాంగ్స్ అంటారు, సాంగ్స్ హిట్ అవ్వాలని, సాంగ్స్ ఓకే వింటూ ఉంటాం కానీ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమా నిలబెట్టాలి. అదే మా ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ అనమాట. చాలా నీడ్ సార్, చాలా వెరీ టఫ్ సార్ యాక్చువల్లీ. మరి అంత నీడ్ ఉన్నా కూడా అంత లౌడ్గా కొట్టేయలేమండి. ఫిల్మ్ యాడ్ మూమెంట్స్, అది పవన్ కళ్యాణ్ గారు అనే ఒక ఇంత పెద్ద మనిషి, ఇంత పీపుల్ హోన్డ్ ఒక లీడర్, ఆయన్ని ఇంత ఆయన ఆడియో రిలీజ్లో మాట్లాడారు కదా ఆ ఫంక్షన్లో, అసలు నన్ను గత్తి తిప్పిస్తారా గన్ తిప్పిస్తారా, వాళ్ళ ట్రిప్లో నన్ను తీసుకెళ్ళిపోయారన్నారే, అంతే ఆ ట్రిప్. అంతే పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడడం అనేది మాకు ఇట్స్ ఎ డ్రీమ్ అనమాట. అంతే అది సుజిత్ అసలు ఎలా చూపించాడు హీరో గారిని. అసలు ఒరిజినల్ వెర్షన్ లో అయ్యప్పన్ క్వశ్చన్ అది పీస్ఫుల్ గా ఉంటుంది, తెలుగు వచ్చేసరికి అసలు దడదలే అది వెరీ టఫ్ సార్. అంటే ఒక సినిమాని మనం ఊహించుకోవడం చాలా ఊహించుకుంటాం కదా, మాస్ లీడర్ కదండి తను. అదే చెప్పాను నేను, పవన్ కళ్యాణ్ గారు మనం కట్అవుట్ వేసుకొని చూస్తాం, బట్ ఆయన భూమి కింద 6 అడుగులు ఉంటారు. అది చాలా మందికి తెలియదు. అది అది ఒక ల్యాండ్ మైన్, అది ఒక పేలైన ల్యాండ్ మైన్, అది తొక్కితే అంతే పేలిపోవడమే. సో చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలండి.